ఎపిసోడ్ నెంబర్ 5 ఫర్ నార్మల్ డెలివరీ. నేను మీ డాక్టర్ ప్రావీణ్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. సో మీకు 3 P's ఆఫ్ నార్మల్ డెలివరీ అంటే ఏంటో తెలుసా? ఒకటి ప్యాసేజ్, ఒకటి ప్యాసింజర్, ఒకటి పవర్. ప్యాసేజ్ అంటే ఏంటంటే డెలివరీ అయ్యే ఆ ద్వారం, ఆ వేని మనం ప్యాసేజ్ అని అంటాం. ఒకవేళ ఆ ప్యాసేజ్ అంతా కూడా కరెక్ట్ డయామీటర్స్ ఉన్నాయి, ప్యాసేజ్ అంతా బాగున్నది అంటే నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ప్యాసింజర్. ప్యాసింజర్ ఎవరో కాదు, మీ బేబీయే. సో బేబీ హెడ్ డయామీటర్ అనేది ఒకవేళ మీ ద్వారం నుంచి అంటే పెల్విస్ నుంచి పాస్ అవ్వగలిగితే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ పవర్. పవర్ అంటే ఏంటంటే కాంట్రాక్షన్స్, అంటే పైనుంచి అంటే మీ యూట్రస్ నుంచి ఎంత పవర్ఫుల్గా కాంట్రాక్షన్స్ ఆర్ పెయిన్స్ అని వస్తాయో దాన్ని బట్టి కూడా నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అన్నది డిసైడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా 37-38 వీక్స్ టైం అంటే టర్మ్ అయిన తర్వాత మీరు స్పాంటేనియస్గా లేబర్లోకి వెళ్ళినా లేకపోతే మీ గైనకాలజిస్ట్ ఇండ్యూస్ చేసినా కూడా ఈ 3 P's బేస్ చేసుకుని నార్మల్ డెలివరీ ఎంతవరకు అయ్యే అవకాశం ఉన్నది అన్నది మీ గైనకాలజిస్ట్ అసెస్ చేస్తారు. హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.